హైడ్రా అనగానే దాన్ని ఒక భూతం లాగా, హైడ్రా నిజంగా ఉపయోగం అసలు హైడ్రా అంటే ఏంటిది? ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారి బ్రెయిన్ దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. ఈ రోజు మన రికార్డ్స్ ప్రకారం చూసుకున్న 2959 ఈ లేక్స్ ఉండాలి. ఈ హెచ్ఎండి పరిధిలోనే, అంటే రింగ్ రోడ్ లోపల ఉన్న ఎన్ని చెరువులే అంటే తిరిగి చూసుకుంటే 185 లేక్స్. వాళ్ళకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది ఇదే ప్రజలు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు హైదరాబాద్ని న్యూయార్క్ చేస్తా అని, ఏ వరంగల్నో కరీంనగర్నో ఇంకేదో ప్యారిస్ చేస్తా అని చెప్పడమే తప్ప అసలు ఆచరణ పెట్టలేదు. అసలు హైడ్రా చేస్తున్న పనేంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? లాస్ట్ హైడ్రా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడినటువంటి పరిస్థితి ఎన్ని ఎకరాలు అంటే 1604 ఎకరాలు కాపాడారు. 90 ఎకరాల పార్కులు కాపాడారు. రోడ్స్ అండ్ ఫుట్పాత్స్ వచ్చి 49 ఎకరాలు, నాలాస్ వచ్చి 19 ఎకరాలు, లేక్స్ వచ్చి 296 ఎకరాలు. అంటే నేను చెప్పేది విస్తీర్ణత. టోటల్గా 2000 పైచిలుకు ఎకరాలను ఈ హైడ్రా 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో కాపాడింది. ఇంత కాపాడే ప్రయత్నం జరిగినా మరి వైఫల్యం ఎక్కడుంది అంటే, ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారో, ఒక సైడే చూపిస్తారు కాయిన్ని. ఆ 1-2% నేను చెప్పింది. మనం 2000 పైచిలికి ఎకరాలను మనం ఈరోజు హైడ్రా ద్వారా కాపాడిన మన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. హైడ్రా అంటే సామాన్యుడు భయపడాలా లేకపోతే కల్పిట్సే భయపడాలా? అంటే హైడ్రాను చూస్తేనే బుల్డోజర్ ఎందుకు గుర్తుకొస్తుంది? హైడ్రా సామాన్యునికి దేవుడు. హైడ్రా గుండెల్లో రైళ్లు పలిగిస్తుంది కబ్జాదారులు. కాంగ్రెస్కి కూడా సోషల్ మీడియా ఉంది. కావాలనుకుంటే మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా మరి ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతుంది? ఎక్కడుందా ల్యాబ్స్ అంటే? నెగిటివ్ న్యూస్ గో ఫాస్టర్ దెన్ ది పాజిటివ్. హైడ్రా వల్ల మాకు మంచి జరుగుతుంది, హైడ్రా వల్ల మాకు ఇలా పార్క్ ఉంది, రోడ్డు మాకు యాక్సెస్ వచ్చింది. ఇట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. 98% మంచి చేసింది హైడ్రా. I'm feeling happy because this is required to every person. We really thank Hydra. ఇది బాగుంది, పిల్లలకు ఫ్యూచర్ లో అందరికి పనిచేస్తుంది బాగా. ఇంకొకరు దీని దగ్గరికి రారు. చాలా బాగుంది. ఏంటంటే హైడ్రా వాళ్ళు బాగా డెవలప్ చేశారు. 1.5-2 ఏళ్ల నుంచి రోడ్ కబ్జా అయింది. 6 కాలనీ సార్, మేము ఎక్కడ వెళ్ళినా గానీ ఏం లాభం లేదు. ఆలోచన వచ్చి వేరే వాళ్ళని తెలుసుకొని పోయి హైడ్రా వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది. 1 నెల రోజులల్లా ఈ గోడలు తీపిచ్చిండు. మొన్న వచ్చి సార్ వాళ్ళు గోడలు తీపిచ్చి మాకు ఈడ రోడ్డు తీపియడం జరిగింది. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి, అదేవిధంగా మన రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మూసి అనే పేరుని అమ్మాయిలకు పెట్టుకునే పరిస్థితికి ఖచ్చితంగా తీసుకొస్తారు. డెఫినెట్గా ఎప్పటిలోపు అంటే మూసి అంటే మురికి కూపం అనే ఒక ఆలోచనతో మనం బతుకున్నాం. మురికి కూపం కాదు, అది మనం చేసింది. మూసి దగ్గర కూడా కూర్చుంటారు రాబోయే అనేటట్టు ఉంటుంది. ఎట్లా తట్టుకుంటున్నావు వాసన? అటువంటిది మూసీ దగ్గర కూర్చొని పిల్లలతోటి చిన్న రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నా అని చెప్పిన రోజున డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి మూసీ పేరు పెట్టుకుంటాడు. ఆ మధుర క్షణాలను గుర్తుపెట్టుకోడు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడికో పడిపోయింది అనేటువంటి భావన ప్రజల్లో. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోలేదు. హైడ్రా వల్ల సామాన్యునికి కొనే ప్రాపర్టీ మంచిదా కాదా, దాని లీగల్ శాంటిటీ ఏందో చూసుకునే పరిస్థితి వచ్చింది. సామాన్యుడు ఎంతో కష్టపడి సంపాదించుకునేది గతంలో మాదిరిగా మోసదారుల చేతిలో పడకుండా, రియల్ ఎస్టేట్లో మాఫియా చేతిలో పడకుండా మనిషికి అవేర్నెస్ వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 ఏళ్ల పరిపాలనలో మరి 2 ఏళ్ల నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్టు తీసుకున్నది అంటే అది హైడ్రా. దానిపైన ఎన్ని నిరసనలు తెలియజేసినా, ఎంత వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వానికి మరి ఇబ్బంది అవుతుందని తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు అంత స్పీడ్గా ఎందుకు ముందుకెళ్తున్నట్టు, మరి దాని వెనకాల నిజంగానే పేదలకు లేదా ప్రజలకి ప్రయోజనం ఉందా అనే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం, తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అన్న చెప్పండి, అసలు హైడ్రా అనగానే దాన్ని ఒక భూతం లాగా, దాన్ని పేరు చెప్పి
భయకంపితులను చేసేలాగా కనపడతా ఉంది కదా. సో హైడ్రా నిజంగా ఉపయోగం, అసలు హైడ్రా అంటే ఏంటిది? హైడ్రా అనేది పేరు వినడానికి ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారం కానీ సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఒక దాని ఒరిజినాలిటీని వాళ్ళు చూపించకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు, హైడ్రా చేస్తున్నటువంటి పనిని నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు పోవడం జరిగింది. నేను బేసిక్గా హైడ్రా గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు బేసిక్ హైడ్రా అనేది ఎందుకు ఈ రాష్ట్రానికి అవసరము, హైదరాబాద్ నగరాన్ని ఈరోజు మనం కాపాడుకోవాలి అంటే హైడ్రా వల్ల హైదరాబాద్ నగరం పూర్వ వైభవం, పునర్జీవం ఎలా వస్తుందనే దాని మీదనే హైడ్రా వచ్చింది. నిజాం నవాబ్ గారు, అంటే నిజాం ఎప్పుడైతే హైదరాబాద్ని పరిపాలించినప్పుడు ఈ హైదరాబాదులో ఆ రోజు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్, ఆ టెక్నాలజీ ఏం లేని రోజుల్లోనే నిజాంకి ఒక విజన్ ఉండే హైదరాబాద్ మీద, లివబుల్ సిటీగా. ఇదే మూసీలో ప్రజలు మంచినీళ్ళు తాగేవారు. ఆ రోజులలో మూసీ నుంచి నీళ్లు తీసుకుపోయేటోళ్ళు, అక్కడి నుంచి వాటర్ తాగేటోళ్ళు. అటువంటి మూసీ ఈరోజు మనం మూసీ అని పేరు పెట్టుకోవడానికి కూడా ఆలోచించే పరిస్థితి. ఇంట్లో గోదావరి, కృష్ణ, గంగా, యమున, సరస్వతి అన్ని పేర్లు పెట్టుకుంటారు ఇళ్ళ పిల్లలకు. మూసీ అని పేరు పెట్టుకోవాలనే ఆలోచన కూడా రాని విధంగా చేసింది ఎవరంటే నిజాం పరిపాలన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో వచ్చినటువంటి పాలకులు అనుకోవచ్చు, వచ్చినటువంటి అధికారులు అనుకోవచ్చు. మూసీ అనే ఒక నది, హైదరాబాద్ నడి బొడ్డున ప్రవహిస్తున్న నదిని కూలి చేసిరని చెప్పాలి. ఎందుకంటే మన హెచ్ఎండిఏ రికార్డ్స్ ప్రకారం ఈ హైదరాబాద్ నగరంలో అప్పట్లో నిజాం ఒక గొలుసు చెరువుల కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. వాటర్ ఫ్లో ఏ విధంగానైతే వర్షాలు వస్తాయో, ఏ విధంగా నేచురల్ వాటర్ వస్తుందో, గ్రావిటీ ద్వారా ఎలాగైతే ప్రవహిస్తుందో హైదరాబాద్లో, దానికి సంబంధించినట్టు ఎలాగైతే ప్రవహిస్తుందో దాన్నే కాలువల మాదిరిగా చేసి ఎక్కడెక్కడ అవసరం ఉండి ఎక్కడెక్కడ ఫెసిలిటేట్ చేయగలిగితే అక్కడక్కడ గొలుసు చెరువులు కట్టడం జరిగింది, ట్యాంక్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇరిగేషన్కి కానీ, డ్రింకింగ్ వాటర్కి కానీ, ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ పనికొచ్చే విధంగా ఒక విజనరీ లీడర్గా ఆయన పనిచేసింది నిజాం. ఈరోజు మన రికార్డ్స్ ప్రకారం చూసుకున్న 2959 ఈ లేక్స్ ఉండాలి ఈ హెచ్ఎండి పరిధిలోనే. అంటే హైదరాబాద్ ఇప్పుడు మనం కొత్తగా లాంగ్వేజ్ కోర్ అర్బన్ రీజియన్ అంటాం. రింగ్ రోడ్ లోపల ఉన్న ఎన్ని చెరువులే అంటే తిరిగి చూసుకుంటే 185 మిగిలినాయి ఈ లేక్స్, చిన్న చిన్న లేక్స్. అవి కూడా ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి. 1912 to 1915 లియోనార్డ్ మున్ హైదరాబాద్ మున్సిపల్ సర్వే చేసినప్పుడు ఈ 2959 కంటే ఎక్కువ ఉండే చెరువులు వాళ్ళ లెక్క ప్రకారం. తర్వాత మన రికార్డ్స్కి వచ్చేసరికి 2959 అయినాయి. అవి కూడా లేవు. అవి లేకపోవడానికి కారణము మనకు తెలియకుండానే విపత్తుల ద్వారా మనకు ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ వానాకాలంలో ఈ హైదరాబాద్ నగరం మునిగిపోయి ఎన్నో ప్రాంతాలల్లో మీరు చూసినట్టయితే గత లాస్ట్ 10 years అంటే 2014 నుంచే తీసుకుందాం మనం స్టాటిస్టిక్స్. 2014 నుంచి 2024 దాకా ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎన్నిసార్లు ప్రభుత్వాలు దిగి వచ్చి ఆర్థిక సాయాన్ని అందియాల్సి వచ్చింది. మీరు ఎన్నోసార్లల్లా టీవీలలో చూస్తారు, వరదలు వచ్చినప్పుడు పిల్లల్ని ఎత్తుకొని ఆస్తి నష్టం జరిగి మిగిలిపోయినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ని కూడా నెత్తి మీద పెట్టుకొని ఇల్లులు ఖాళీ చేసిపోతుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇందాక నేను చెప్పిన విధంగా ఈ చెరువులు అనే వాటన్నిటి కబ్జాలకు గురైపోయినాయి. ఏదైతే ఒరిజినల్ ఫ్లో ఆఫ్ వాటర్లో ఈ చెరువు ప్రవేశించేదో, అంటే ఈ కాలువలలో నీళ్లు నేచురల్ వాటర్ వచ్చేదో, ఆ వాటర్ కూడా రివర్ బెడ్ కానీ, ఎఫ్టిఎల్ కానీ, బఫర్ జోన్స్ కానీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తోటి ఇల్లీగల్గా పర్మిషన్లు ఇవ్వడం కానీ, అప్పుడున్న అధికారులు రకరకాల సంస్థలు, ఎందుకంటే అప్పుడు మున్సిపల్ వ్యవస్థ ఉంటుండే, ఇరిగేషన్ వ్యవస్థ ఉంటుండే, రెవెన్యూ వ్యవస్థ ఉంటుండే, ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఈ సిస్టమ్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థలన్నీ ఇండిపెండెంట్గా పనిచేసేవి. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను సరిగ్గా పటిష్టంగా అక్కడెక్కడ కట్టకుండా అక్కడ నియంత్రణ చేసే దాంట్లో ఫెయిల్ కావడం జరిగింది. మీరు ఒక్క 2020 తీసుకుందాం మనం. ఓవరాల్గా 2014 నుంచి 2024 దాకా ఒక 15-20 వేల కోట్ల నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రానికి. ఒక్క మనం 2020 తీసుకుంటే
8,000 to 9,000 crores ఆ రోజు హైదరాబాద్ సిటీలో. బీఆర్ఎస్ఏ ఉంది ఈరోజు. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి 10,000 ఇస్తామని చెప్పి జిహెచ్ఎంసీ పరిధిలో. మరి వాళ్ళు అప్పుడు పొలిటికల్ బెనిఫిట్ కోసం అలాంటి అంటే జరిగిన నష్టాన్ని జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు ఏం లాజిక్ చేశారు అనేది మనకు తెలియదు. కానీ ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు పరిపాలించారు. నేను చెప్పిన స్టాటిస్టిక్స్ 2014 అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి 2024 దాకానే స్టాటిస్టిక్స్. అంటే బంగారు తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల తెలంగాణ, మన తెలంగాణను బ్రహ్మాండంగా చేసుకుంటే హైదరాబాద్ని చేసుకోవద్దా? వాళ్ళు పెట్టిర్రు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు. దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ ఉండే. ఎప్పుడు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ని తీసేయాలన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్గా భయపడిపోయారు. వాళ్ళు ఇది చేస్తే పాలిటిక్స్లో మాకు నష్టం జరుగుద్దేమో, ఇది చేస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ వల్ల మాకు నష్టం వస్తుందనో, వాళ్ళు మాకు వ్యతిరేకమవుతారనో ఉద్దేశంతో కేవలం వాళ్ళ రాజకీయ ఆలోచన కోసం, రాజకీయ భవిష్యత్ కోసం విస్మరించి ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద వాళ్ళు ఎప్పుడు కూడా ఉక్కుపాదం మోపలే. కేవలం రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూలైలో హైడ్రా తీసుకొచ్చారు. ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. ఆయన ఆలోచన ఈ హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ ఒక నిజాం ఏ విధంగా అయితే విజనైజ్డ్ సిటీగా చూసిండో ఆ విజన్ని తీసుకురావాల్సిన ఉద్దేశంతో ఈ హైడ్రాను, ఈ ముఖ్యమైన చెరువులను, ఈ గొలుసు చెరువులను, ఈ యొక్క కాలువ ఏదైతుందో ప్రవహించేటువంటి వ్యవస్థను కాపాడాలి. ప్రతి సంవత్సరం ఆస్తి నష్టం జరగొద్దు. ప్రతి సంవత్సరం లక్షల కొద్ది మంది, వెయ్యిలు కూడా కాదు, లక్షల కొద్ది మంది ఈ యొక్క ఫ్లోకు అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు మునిగిపోవద్దు. ఈ గొలుసు చెరువులు ఏదైతే కబ్జాలకు గురైపోయినాయో ఈ కబ్జాలన్నింటినీ కూడా తీయాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కట్పల్లి, ఉప్పల్, నిజాంపేట్ అట్లా చెప్పుకుంటూ పోతే మన అంబర్పేట్ చాలా ఏరియాస్లలో మీరు చూసినట్టయితే నాకు తెలిసి మనము ఒకసారి గాంధీనగర్ లాంటి ప్రాంతాలు చూస్తే పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం ఆ లేక్ ఇప్పుడు హుసేన్ సాగర్ కింద ప్రవహించేటువంటి మెయిన్ నాలానే కబ్జా పెట్టినటువంటి పరిస్థితి మీరు క్లియర్గా చూస్తారు. హోటల్ కూడా కట్టారు, పెద్ద పెద్ద హోటల్. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే జరిగినాయి. గతంలో ఉన్న పాలకులకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలను చూస్తే భయం వేయిండొచ్చు, లేదా నాయకులు ఎవరైతే దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకు భయమే, వాళ్ళ వల్లనే మనకు రేపు పొద్దున్న రాజకీయం ఉంటుందని ఆలోచించవచ్చు. లేకపోతే ఈ 4-5 వ్యవస్థలు కలిసి ఒకే దగ్గర పనిచేయకపోవడం. ఎందుకంటే మున్సిపల్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ ఇవి లేవు కాబట్టి ఈరోజు హైడ్రాని తీసుకొచ్చి ఈ అన్నిటిని కంపైల్ చేసి ఓ హైడ్రా అనే సిస్టమ్ని సింగిల్ విండోగా తీసుకొచ్చినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హాన్ రివర్ని చూసి వచ్చారు సౌత్ కొరియాలో. ఎందుకు ఈ నగరాలు, ఈ ప్రజలు ఇంత సుఖంగా ఉంటుర్రు, ఎందుకు వీళ్ళ జీవిత శైలి మారిపోయింది, ఎందుకు ఇంత సుందరీకరణ జరిగింది నగరాలకు, ఎందుకు ఇన్ని లక్షల మంది పర్యాటకులు వస్తారు ఇక్కడికి, మరి మన హైదరాబాద్కి ఎందుకు వస్తలేరు, ఎప్పటికీ అట్లనే ఉందామా, మార్పు తీసుకురావాలన్న పట్టుదల రేవంత్ రెడ్డిలో వచ్చింది. లేకపోతే ఏ పొలిటికల్ లీడర్కైనా ఇంత నెగిటివ్ జరుగుతుంటే, ఇంత ప్రెషర్ వస్తుంటే కూడా కంపల్సరీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్న ఉద్దేశంతో పోరు. మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందాం అనుకున్న ఉద్దేశంతో ఏదైతే కేసీఆర్ ఆలోచన ఉందో అదేవిధంగా వేయటోళ్ళు. అసలు హైడ్రా చేస్తున్న పని ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏం చెప్తారు ఎంపీ గారు? హైడ్రా అనే దాన్ని ఒక సింగిల్ అంటే ఒకే ఒక కోణంలో ప్రజలకు చూపించారు. హైడ్రా అంటే వచ్చి బుల్డోజర్ ఒకటే తీసుకొస్తుంది, కూలగొడుతుంది. హైడ్రా అనే దానికి ఏమి ఉండదు. హైడ్రా అనే దానికి ఒక 2 ఉంటారో 3 ఉంటారో వస్తారు, వాళ్ళ పని కూలగొట్టడం అనే విధంగా జనానికి తీసుకెళ్ళి. కానీ హైడ్రా అనేది నెంబర్ 1 అసెట్ ప్రొటెక్షన్ వింగ్. అంటే హైడ్రా అనేది చెప్తాం మీకు. హైడ్రా అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు జూలై 2024, ఎందుకంటే స్టార్టింగ్ నేను చెప్తాను, 2024లో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి 2019 నుంచి 24 2022 డిజాస్టర్ ఇందాక మీకు చెప్పిన ఈ 2020 డిజాస్టర్
8,000 to 9,000 crores of money spent by Telangana government to rescue the people. He was the parliament member అప్పుడు. క్లియర్గా కుకట్పల్లి, బోయన్పల్లి ఈ ఏరియాలల్లో చాలా ఎఫెక్ట్ అయింది అప్పుడు. సో ముఖ్యమంత్రి అయినటువంటి 4-5 నెలలకే ఈ హ్యాడ్ ఏ యాక్షన్ ప్లాన్ ఇన్ హిస్ మైండ్. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క హైడ్రాను తీసుకురావాలి అన్న ఉద్దేశం ఆయనకు వచ్చింది. ఇట్స్ బ్రెయిన్ చైల్డ్ అని అందుకే చెప్పిన. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు అన్నట్టు ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం. 1 రెవెన్యూ, 2 మున్సిపాలిటీ, 3 ఇరిగేషన్, 4 పోలీస్. ఈ 4 డిఫరెంట్ డివిజన్స్లో ఒక మనిషి పోయి ఒక పని కోసం పోతే 4 దగ్గర పోతే ఈ మధ్యన కోఆర్డినేషన్ లేక చాలా వరకు ఈ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చి ఒక డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వదు, ఒక డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుంది. ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఈ హైడ్రా అనే దాంట్లో ఇవన్నిటిని కూడా కంపాక్ట్ చేసి సింగిల్ విండో ద్వారా జీవో తీసుకొచ్చి మరీ దీనికి చట్టప్రాతినిధ్యం ఇచ్చారు, చట్టబద్ధత కల్పించారు. దీంట్లో మేజర్గా హైడ్రాకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా అసెట్ ప్రొటెక్షన్ వింగ్. అసెట్ ప్రొటెక్షన్ వింగ్లో ఏంటంటే మెయిన్ ఫోకస్ వచ్చి ల్యాండ్ రికవరీ. అంటే ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఈ చెరువు 120 ఎకరాలలో ఉండాల్సిన చెరువు ఇప్పుడు 40 ఎకరాలకి కుదించింది. దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ని కన్సిడర్ చేయకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారము శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ చేసుకుంటాం ఎంత ఉండాలి ఈ చెరువు అని చూస్తే మొత్తం ఎంక్రోచ్ చేయండి. ఓకే. సో ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్, ల్యాండ్ రికవరీ, ఎస్పెషల్లీ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా, లేక్కి సంబంధించి FTL అయినా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అయినా, బఫర్ జోన్స్ అయినా, రోడ్స్ అండ్ పార్క్ ఎంక్రోచ్మెంట్స్ అయినా అంటే ప్రజలకు అవసరం ఉన్నటువంటి రోడ్లను, పార్క్లను కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ అనేది ఒక వింగ్. నెంబర్ 2 డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్లో ఏంటంటే అర్బన్ ఫ్లడింగ్ అంటే ఇప్పుడు ఈ సడన్గా ఈ క్లౌడ్ బస్టింగ్, ఈ కొత్త ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రావడం, గ్లోబల్ వార్మింగ్ తోటి టోటల్గా వాన అనేది ఊహించిన దానికంటే ఎక్కువ సెంటీమీటర్ల వాన పట్టడంతో నిమిషాలలో హైదరాబాద్ బ్లాక్ అయిపోతుంది. ఈ అర్బన్ ఫ్లడింగ్ అంటే అప్పటికప్పుడు యాక్ట్ చేసేటువంటి వ్యవస్థని హైడ్రా. ఎక్కడన్నా ఈ ఫ్లడ్స్ వల్ల వచ్చే ఇష్యూస్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడాన్ని ఒకటి. నెంబర్ 1 అర్బన్ ఫ్లడింగ్. నెంబర్ 2 వచ్చి ఫైర్ ఎమర్జెన్సీస్. నెంబర్ 3 వచ్చి క్లైమేట్ రిలేటెడ్ రిస్క్. ఇవన్నిటిని కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, ఫైర్ సర్వీసెస్, లోకల్ మున్సిపల్ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా వాటిని కాపాడటానే డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ అనేది నెంబర్ 2 వాళ్ళది. నెంబర్ 3 వచ్చి ఎన్ఫోర్స్మెంట్ స్ట్రెంగ్త్, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు కాదు, ఇది ఒక వ్యవస్థను బిల్డప్ చేస్తారు. అంటే ఒక వ్యవస్థ ఉంది అక్కడ. ఒక డెడికేటెడ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చి 2025కి. ఎందుకంటే పీపుల్ వచ్చి ఎవరన్నా వచ్చి మేము ఒక లేఅవుట్లు ఉంటున్నామండి, మా పార్కుని ఒక అతను కబ్జా చేసిండని చెప్పుకోవడానికి ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇమ్మీడియట్గా కంప్లైంట్స్ ఇవ్వడానికి ఒక 50 పైచిల్కు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా ఉన్నాయి. 70 వెహికల్స్ 24/7 పనిచేస్తున్నాయి. ఏది ఎక్కడన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న ఓన్ మెషినరీని పెట్టుకొని వాళ్ళు ఎమర్జెన్సీ యూనిట్స్ కానీ ఎక్కడన్నా డిమాలిషన్స్కి కానీ వాళ్ళు ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్లకు పోకుండా ఇన్ సిస్టంలోనే పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థనే ఈ యొక్క హైడ్రా. సో దీన్ని కావాలని చెప్పి హైడ్రాని భూతంలే. హైడ్రా అనేది కూలగొట్టే పనే కాదు, హైడ్రాకి చాలా మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సామాన్యుణ్ణి కాపాడడానికే వచ్చింది ఈ హైడ్రా. ఈరోజు కేవలం రాజకీయ పార్టీలు కావాలని ప్రచారం చేస్తున్నాయి. ఒక 1-2% ఎక్కడన్నా నిజంగానే విక్టిమ్స్ అనేది నేను ఒకటి చెప్తా. విక్టిమ్ అనేవాళ్ళు కల్ప్రిట్ అనేవాడు. విక్టిమ్ అంటే ఈ ఎంక్రోచ్మెంట్స్లో మీరు అన్నట్టు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి తక్కువ రేటుకి వస్తుందని చెప్పి ఆ ఏరియాలో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కొనుక్కుంటే 100 రూపాయలు అవుతుంది అనుకోండి, ఇక్కడ 25 రూపాయలకి అమ్ముతుర్రని మనిషి ఆశాజీవి వీళ్ళని నమ్మి మోసపోయి కొనుక్కున్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఇటువంటి డెమాలిషన్స్కి గురైనప్పుడు వాళ్ళ బాధల్ని అది ఎంత 1%, 2% కంపేర్ టు హైడ్రా చేసినటువంటి మంచి పనులు 98% మంచి పనులను మనం చూస్తలేము. ఆ 1-2% ఎవరైతే విక్టిమ్స్
విక్టిమైజ్డ్ బై ద కల్ప్రిట్స్. ఆ 1-2% విక్టిమ్స్ అనేది డెఫినెట్గా బాధాకరమైన విషయం. దానికోసం ప్రభుత్వం కూడా, నేను ఒక ఎంపీగా కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా చెప్పినాం, అటువంటి విక్టిమ్స్ నియర్లీ ఆ విక్టిమ్ అనేవాడు కల్ప్రిట్కి క్షమాభిక్ష లేదు. కల్ప్రిట్ వాంటెడ్లీ నోయింగ్లీ ఆయనే ప్రాపర్టీని క్రియేట్ చేసి, ఆయనే మేనేజ్ చేసి, ఆయనే వ్యవస్థను మిస్యూజ్ చేసి కబ్జా పెట్టిన వాళ్ళేమో కల్ప్రిట్స్. సామాన్యమైనటువంటి ప్రజలు వాళ్ళ ట్రాప్లో పడి తక్కువ రేటుకి వస్తుంది అనుకుని విక్టిమ్స్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే దే వాంటెడ్లీ డిన్ డూ మిస్టేక్, గ్రీడీనెస్ మేడ్ దెమ్ టు మిస్టేక్. వాళ్ళకున్న కెపాసిటీ కాడ కొనుక్కోలేరు, కానీ దీని మీద కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తుంది అనేది. సో వీళ్ళందరినీ కలిపితే కూడా 1-2% వీళ్ళు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను వాళ్ళకి తెలుసు వాస్తవం ఏందో, అది ఇల్లీగల్ అని, అక్కడ కట్టొద్దని, కట్టినమని, తప్పుదోవల పడ్డమని, కానీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి తప్పుడు ఆలోచనలు ఇచ్చి, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఇక్కడ బిల్డింగులు కట్టిపిస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక మీకు పర్మిషన్లు ఇస్తాం, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి వాళ్ళతోటి ఇంటర్వ్యూలు తీసుకొని సోషల్ మీడియాలలో పబ్లిసిటీ చేసి దాన్ని తిప్పి ప్రభుత్వాన్ని నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. టోటల్ ఈ లాస్ట్ హైడ్రా వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడినటువంటి పరిస్థితి ఎన్ని ఎకరాలు అంటే 1604 ఎకరాలు కాపాడిందండి. పార్కులు 90 ఎకరాల పార్కులు కాపాడారు. రోడ్స్ అండ్ ఫుట్పాత్స్ వచ్చి 49 ఎకరాలు, నాలాస్ వచ్చి 19 ఎకరాలు, లేక్స్ వచ్చి 296 ఎకరాలు. అంటే నేను చెప్పేది విస్తీర్ణత. ఇవన్నీ కబ్జాలకు గురైనటువంటి టోటల్గా 2000 పైచిలుకు ఎకరాలను ఈ హైడ్రా 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో కాపాడింది. కబ్జాకు గురి అయినటువంటి ప్రభుత్వ భూములు కానీ, ప్రైవేటు భూములు కానీ, ప్రజలకు సంబంధించిన భూములు కానీ, సో 1000 కోట్ల ప్రాపర్టీని కాపాడింది అంటున్నారు. దగ్గర ఈరోజు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ మనం అనుకుంటే ఎక్కడ చూసినా ఎంత తక్కువ పరిస్థితిలో ఉన్నా కొంత దగ్గర 2-3 లక్షల గజం ఉంది, కొన్ని దగ్గర ₹1,00,000 గజం ఉంది, కొంత 50,000 గజం ఉంది. అంటే ఎకరానికి 50 కోట్ల నుంచి 100 కోట్లు పలుకుతుంది అలా మీరు ఆక్షన్లు చూస్తుంటే ఈ భూముల ధరలు. అటువంటిది ఒక 80,000 కోట్ల రూపాయల అంచనా హైడ్రా ఈరోజు ప్రజలకు కానీ, రాష్ట్రానికి సంబంధించిన భూముల్ని కానీ కాపాడింది. అంటే హైడ్రా అనేది ఏం చేస్తుందంటే ఇదంతా చేస్తుంది ఎవరు చెప్పుకోవట్లేరు, ఒక సైడే చూపిస్తారు కాయిన్ని. ఆ 1-2% నేను చెప్పింది, ఆ 1-2% చూపిస్తారు. మనం 2000 పైచిలికి ఎకరాలను మనం ఈరోజు హైడ్రా ద్వారా కాపాడిన మన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు కానీ, మీలాంటి జర్నలిస్ట్ కానీ. నేను కాంగ్రెస్ లీడర్, ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఎందుకు చెప్తున్నా ఈరోజు చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు హైడ్రా గురించి లేపిరు కాబట్టి సబ్జెక్ట్, ఎస్పెషల్లీ హైడ్రా అంటే ఏందనేది ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మాకు. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం హైడ్రా అనేది ప్రజల సొమ్ములను, ప్రభుత్వ ఆస్తులను, లేక్స్, ఎస్పెషల్లీ ఈరోజు ఈ ఫ్లడ్స్ అన్నిటికీ కారణమైన లేక్స్ని కాపాడడానికి వచ్చినటువంటి సంస్థ. ఇంత కాపాడే ప్రయత్నం జరిగినా మరి వైఫల్యం ఎక్కడుంది అంటే, ఒక పక్క సరే ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వం చేయాలనుకుంటే అంటే కాంగ్రెస్కి కూడా సోషల్ మీడియా ఉంది, కావాలనుకుంటే మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉండి కూడా మరి ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతుంది, అంటే కాపాడిన విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతుంది? ఎక్కడుందా ల్యాబ్స్ అంటే? నెగిటివ్ న్యూస్ గో ఫాస్టర్ దెన్ ది పాజిటివ్ న్యూస్. ఒక ఆనందాన్ని నేను ఒకటి చెప్తా, మంచి చేసిన వాళ్ళు వచ్చి మంచి జరిగిందని చెప్పకపోయినా, చెడు ఏదైతే నిజంగానే విక్టిమ్స్ కానీ లేకపోతే కల్ప్రిట్స్ కానీ ఒక 1-2% వచ్చి మాట్లాడినప్పుడు మా అందరి బాధ్యత వాస్తవాలు చెప్పడం. నేను ఈరోజు చెప్పిన స్టాటిస్టిక్స్ వాస్తవంగా ఇన్ని 1000 ఎకరాలు అంటే 2000 ఎకరాలని కాపాడినామంటున్నాం కదా. ఈ చుట్టుపక్కల ఇప్పుడు మీరు పోయినప్పుడు హైదరాబాద్లో కొన్ని చెరువుల్ని దాన్ని ఏమంటారు పునర్జీవం పోసి అక్కడ ల్యాండ్స్కేపింగ్ చేసినటువంటి చెరువులు కూడా ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అక్కడ నడవగలుగుతారు, గతంలో అక్కడ నడిచే పరిస్థితి కూడా. వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడితే కొన్ని లేఅవుట్లల్లో పార్కులు కబ్జా అయిపోయి అక్కడ పిల్లలు ఆడుకోనికే జాగాలు కూడా లేకుండే. ఇప్పుడు అన్ని పార్కులు కూడా రికవరీ అయినాయి. కొన్ని రోడ్స్ అప్రోచ్ లేకుండా కట్టేయడం మొదలు పెడుతున్నారు వాటి మీద, ఎందుకంటే ఆ రోడ్డే లేదు పో అని భయపెట్టించి దార్కార్గిరి చేస్తూ అటువంటి రోడ్లు కూడా ఇప్పుడు అన్నీ ఓపెన్ అయిపోయి ప్రజలు వాడుకునే పరిస్థితికి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా డెఫినెట్గా
వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయ నాయకులు మాట్లాడే ఎవరి లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు. రాజకీయాలు మాట్లాడే వాళ్ళకు ఎక్కువ అథెంటిసిటీ ఉండదు, లేకపోతే ఎక్కువ యాక్సెప్టెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఏ పార్టీ గురించి ఆ పార్టీ గురించి గొప్ప చెప్పుకుంటారు. కానీ ప్రజలకు నేను విన్నపించుకునేది హైడ్రా వల్ల మంచి జరిగిన వాళ్ళందరూ కూడా బయటికి రావాలని కోరుకుంటున్నాను. హైడ్రా అంటే సామాన్యుడు భయపడాలా లేకపోతే కల్పిట్సే భయపడాలా? అంటే హైడ్రా అంటే సామాన్యుడు ఎప్పటికైనా కష్టాన్ని పోయి చెప్పుకోవడానికి ఇందాక చెప్పినటువంటి వ్యవస్థ రెడీగా ఉంది. హైడ్రా సామాన్యునికి దేవుడు. ఓకే. హైడ్రా గుండెల్లో రైళ్లు పలిగిస్తుంది కబ్జాదారులకు. తరతరాలు లేక్ వ్యూ అనగానే అపార్ట్మెంట్ కొనేవాళ్ళు. ఒకప్పుడు లేక్ వ్యూ అనగానే అపార్ట్మెంట్ కొనే ముందు 100 సార్లు అడుగుతారు లేక్ ఎక్కడ, వ్యూ ఉంది లేక్ ఉంది కానీ ఇది ఏ జోన్ ఉందని అడుగుతారు. కాబట్టి డెఫినెట్గా ఈ మార్పు ప్రజలలో వచ్చింది. ఇది వాస్తవం. ఒకప్పుడు ఎంత తక్కువ రేట్ వస్తుంటే భూమి కొనుక్కోవాలి, భూమి కొనాలో అపార్ట్మెంట్ కొనాలనో లేకపోతే ఇండిపెండెంట్గా ఒక ఇల్లు కొనాలన్నా కానీ ఆలోచన లేకుండా ఇప్పుడు కంపల్సరీ FTL అనేది అర్థమైంది, బఫర్ అనేది అర్థమైంది, ప్రతిదీ అర్థమైంది. రివర్ బెడ్ అంటే అర్థమైంది. ఇవన్నీ ఎందుకు అర్థమైంది? అర్థం కంటే ఎక్కువ భయమైంది. ఈ యొక్క హైడ్రాను ఫస్ట్ ఏ విధంగానైతే కూల్చివేతలు చూసిరో అసలు ఎందుకు కూల్స్తారో కొద్ది గొప్ప అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడతలేరు. ప్రతిపక్షాలే దీన్ని భూతంగా చూపిస్తున్నాయి తప్ప డెఫినెట్గా ఇది రానున్న తరాలకు మన హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటిది హైడ్రా. ఎంపీ గారు, యాక్చువల్గా మౌలిక వసతుల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం సాగునీరు, తాగునీరు. ఈ రెండిటి విషయంలో అంటే చెరువులు లేదా నాలాలు, కాలువలు ఇట్లాంటి వాటిని కాపాడే పని పర్టికులర్గా ప్రభుత్వమే చేస్తుంది కూడా. సో ఇప్పటి వరకు హైడ్రా పేరుతో కాపాడినవి ఎన్ని ఎకరాలు లేదా ఎంత చెరువులు, ఎంత వ్యాసార్థం అంటే ఏం చెప్తారు? 2 సంవత్సరాలు కాకముందే హైడ్రా పనితనం నేను చెప్పడం కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఎక్కడ బతుకమ్మ కుంట ఫర్ ఎగ్జాంపుల్, బతుకమ్మ కుంటలో టోటల్గా అక్కడ 5 acres ల్యాండ్ని సేవ్ చేసి అక్కడ దాన్ని టోటల్గా డెవలప్ చేసారు. ఇప్పుడు బతుకమ్మ కుంటకు పోతే దాని పరిస్థితి మీకు క్లియర్గా కనపడుతుంది. ఒకనాడు ఏం లేకుండా ఏం లేని బతుకమ్మ మొత్తం కబ్జా గురైంది. మీరు బుమ్రక్ ఉద్దీన్ దవ్లా లేక్ అని ఉంది. ఈ లేక్ నియర్లీ ఒకప్పుడు 4.5 acres విస్తీర్ణనే ఉండే కబ్జాలకు గురై. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ వచ్చి 17.04 అంటే 17 పైచిల్కు, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తుకు లేదు, 17 ఎకరాల పైచిల్కుని ఈరోజు కంప్లీట్ చేసి వాస్తవంగా ఆ లేక్ని కాపాడే ప్రయత్నం చేసింది హైడ్రా. ఇవన్నీ నేను చెప్పే ఫిగర్స్ని క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలు తెలవాలి ప్రజలకు. ఇకపోతే మూడోది అందరికీ తెలిసినటువంటి కుక్కట్పల్లిలో నల్ల చెరువు, లేదా ఏమంటారు తమ్మిడికుంట లేక్ ఒకటి, లేదా మీకు సున్నం చెరువు, వెరీ కామన్లీ నోన్ నేమ్ చెప్తున్నా, లేదా నల్ల చెరువు ఉప్పల్ దగ్గర నల్ల చెరువు. ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్సే చెప్తున్నా. ఇట్లా చాలా వరకు phase 1, phase 2, phase 3 నేను చెప్పేది ఓన్లీ phase 1లో చేసినటువంటి పరిస్థితి చెప్తున్నా. ఎందుకంటే చాలా వరకు 1300 ఎకరాలు నేను చెప్పిన దాంట్లో దగ్గర మీరు నల్ల చెరువు కుక్కట్పల్లి చూస్తే 14 ఎకరాలు ఉన్నదాన్ని 30 ఎకరాలు చేసారు. మీరు ఇప్పుడు ఇందాక మన సున్నం చెరువు దగ్గర పోతే 16 acres ఉన్నది, 30 acres. అట్లా 15 acres, 20 acres డిపెండ్స్ ఆన్ ద లేక్ విస్తీర్ణం బట్టి దాన్ని మొత్తం ఆ ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేసి అక్కడ ప్రజలకు ఆ లేక్ మొత్తాన్ని కవర్ చేసిన తర్వాత అన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలు వాకింగ్ ట్రాక్స్ అన్ని కూడా బిల్డప్ చేస్తారు. సో 3 phases చేసింది 1300 acres-ని ఈరోజు కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీ లోపల ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చెరువులు, ఒకప్పుడు నిజాం కట్టిన గొలుసు చెరువులను కాపాడే ప్రయత్నంలో ఈ 2 సంవత్సరాలలో 1300 ఎకరాలను కాపాడే ప్రయత్నం చేసింది. నేను చెప్పడం అని కాదు, ఒక పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది వాస్తవం. మరి ఇది ఎవరు మాట్లాడాలి? కానీ కూల్చిన సందర్భంలో పేదవాడి అరుపులు, ఏడుపులు, గగ్గోలు మాత్రమే వినిపిస్తోంది. కానీ మరి ఇక్కడ కాపాడినప్పుడు వాళ్ళ నుంచే వస్తున్నటువంటి స్పందన ఎందుకు కనపడట్లేదు? అంటే ఎక్కడ మీకు ఒకటే గ్యాప్ వచ్చిందంటే మీకు ఒకటే చెప్తున్నాండి, చెడు తొందరగా ప్రచారంలోకి పోతుంది, మంచి చిన్నగా ప్రచారంలోకి పోతుంది. నష్టం జరిగినప్పుడు, ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రచారాన్ని వాళ్ళు దాన్ని పెయిడ్ ప్యాకేజెస్ కింద వాడుతారు. మంచి జరిగినప్పుడు మేము మంచి చేస్తున్నాం, ఒక 100 మందికి నష్టం జరిగితే ఒక 10,000 మందికి మంచి జరుగుతుంది.
ఈ హైడ్రా వల్ల. ఈ 10,000 మంది కూడా కొంత దగ్గర టెస్టిమోనియల్స్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర పార్కుల్ని కాపాడినప్పుడు అక్కడ గవర్నమెంట్స్ అసలు లంగ్ స్పేస్ లేదు మన దగ్గర. ప్రతి ఖాళీ జాగాని కబ్జా చేసిర్రు దుండగులు, అంటే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో మాఫియా. ఈరోజు అన్నిటినీ కాపాడితే ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు అసలు స్పేసే లేదు ఆడుకోవడానికి. పిల్లలు పెరుగుతున్నప్పుడు ప్రతి దగ్గర పార్కులు ఉండాలి, ప్రతి దగ్గర వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర యాక్సెస్ ఉన్న భూమి ఉండాలి. ఈరోజు ఆ భూమిని క్రియేట్ చేస్తుంది హైడ్రా. చాలామంది టెస్టిమోనియల్స్ ఇచ్చిర్రు ఇక్కడ కాలనీస్లల్లో. గతంలో మేము కొన్నప్పుడు బిల్డర్ మాకు బ్రహ్మాండంగా ఇక్కడ పార్క్ వస్తుంది, ఇక్కడ మీ ఇల్లు ఉంటుంది, తర్వాత పార్కులో ఇల్లులు కట్టిర్రు. పార్కులన్నీ సరెండర్ చేస్తారు, గ్రామ పంచాయతీలో ఒకటి ఉంటే గ్రామ పంచాయతీ సరెండర్ చేస్తారు, లేకపోతే మున్సిపాలిటీ సరెండర్ చేస్తారు. తర్వాత ఎవరు పట్టించుకోవట్లేరు అధికారులు అని చెప్పి ఆ లేఅవుట్లనే ఆ పార్కుల్ని కబ్జా చేసి బిల్డింగులు కట్టే ప్రయత్నమో, లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కట్టుకునే ప్రయత్నమో, సొంత ప్రాపర్టీ అని చెప్పి చలాగమని ఇవ్వడమో, ఎవరిని లోపల రానియకుండా దానికి గోడలు కట్టడమో. ఏదో కొన్ని రోడ్స్ ఉంటాయి, డెడ్ ఎండ్ రోడ్ ఉంటే ఆ డెడ్ ఎండ్ రోడ్డే కదా అని ఆ రోడ్ని మాదే అని చెప్పి దాన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితులు. అట్లాంటి కాలనీస్ అంటే 150 హౌసెస్ ఉన్న కాలనీస్ కానీ 300 హౌసెస్ ఉన్న కాలనీస్లలో కానీ ఇట్లాంటి అన్నీ కూడా క్లియర్ చేసింది హైడ్రా. వాళ్ళందరికీ తెలుసు హైడ్రా ఏం చేస్తుందో. ఎన్నికలు వచ్చినప్పుడు హైడ్రా ఏం చేసిందో చేయడానికి ఓట్లేస్తారు వాళ్ళు తప్ప. వచ్చి 100 మందికి 100 మంది వచ్చి టెస్టిమోనియల్స్ ఇయ్యారు, కానీ ఇచ్చిన వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ తోటి వచ్చి ఎస్ హైడ్రా వల్ల మాకు మంచి జరుగుతుంది, హైడ్రా వల్ల మాకు ఇలా పార్కు మిగిలింది, హైడ్రా వల్ల మా ఇంటి ముందు రోడ్డు మాకు యాక్సెస్ వచ్చింది. బట్ పార్కు ఒకప్పుడు అసలు ఏమీ లేదు. అసలు ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారో హైదరాబాద్ వాళ్ళు యాక్చువల్గా మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా బాగా చేశారు. కుబట్పల్లి నల్ల చెరువు అన్నది ఇంతకుముందు కొంచెం ఎక్కువ స్మెల్ వచ్చేది, అంటే డ్రైనేజ్ వాటర్ కలవటం కానివ్వండి, లేకపోతే పశువుల వ్యర్థాలు ఇలాంటివి, చెత్త చెదారం ఇవంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ కలిపేవాళ్ళు ఎక్కువగా. సో ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అన్నది చాలా అగ్రెసివ్గా నడుస్తుంది. లైక్ వాకింగ్ ట్రాక్ కూడా కంప్లీట్ చెరువు సర్కిల్ లాగా ఒక రౌండ్ ట్రిప్ లాగా స్టార్ట్ చేశారు. వి రియల్లీ థ్యాంక్ హైడ్రా ఫర్ రెనోవేటింగ్ దీస్ లేక్స్. కుకుట్పల్లి చెరువు పక్కనే మా ఇల్లు. అప్పుడు మొత్తం మురికి నీళ్ళు వచ్చేది చెరువులోకి, చుట్టుపక్కలంతా మురికి వాసన వచ్చేది, దోమలు, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకా మొత్తం కబ్జా చేసుకుని కూడా దగ్గర చిన్నగా చేసేసి చెరువు అంతా. ఇప్పుడైతే బాగుంది. ఇంతకుముందు అయితే అరౌండ్ ఒక 20% వచ్చేటోళ్ళు ఓవరాల్ గా అందరూ. ఇప్పుడైతే అరౌండ్ 500 మెంబర్స్ దాకా వస్తున్నారు. చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఏంటంటే హైడ్రా వాళ్ళు బాగా డెవలప్ చేశారు. హైడ్రా బెస్ట్ థింగే చేసింది, మంచి పనే చేసింది. కొంతమందికి మంచి అనిపించవచ్చు, కొంతమంది చెడు అనిపించవచ్చు. సో హైడ్రా అయితే మంచిగానే చేసింది. ఇది బాగానే ఉందండి. ఈ రకంగా చేస్తే హైదరాబాద్లో చెరువులన్నీ చాలా బాగుంటాయి. మేము హైడ్రా కంప్లీట్ చేయడం జరిగింది సార్. 1.5-2 ఏళ్ల నుంచి రోడ్ కబ్జా అయింది. మేము ఎక్కడ వెళ్ళినా కానీ ఏం లాభం. అందరం మేము ఆడోళ్ళం మగోళ్ళం 4-5 కాలనీ వాళ్ళం నిద్ర లేక కూడా కొట్లాడిన రోజులు. నేను శ్రీరంగపురం కాలనీ, శ్రీ శ్రీనివాస్ కాలనీ, సాయినాథ్ కాలనీ, యాబ్లియన్యల్ కాలనీ, ఈ సుందరయ్య నగర్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇదంతా ఈ అంతమందికి స్కూల్ బస్సులు రావడం లేదు, ఈ ఆడోళ్ళు కూరగాయల కోనికి లేదు, చుట్టాలు కూడా ఇంటి ముందరకు వస్తలేరు. ఎంత నరకం అనుభవించారంటే ప్రజలు, మేము అంత నరకం అనుభవించినాం సార్. మేము తర్వాత నాకు ఆలోచన వచ్చి వేరే వాళ్ళని తెలుసుకొని పోయి హైడ్రా వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా సార్ వాళ్ళు వచ్చి అది పార్క్ విషయంలో కూడా వెళ్ళినా. నేను పార్కు కూడా నాకు 24 గంటలలో గోడ పెట్టించిండు. 1 నెల రోజులల్లో ఈ గోడలు తీపిచ్చిండు. మొన్న వచ్చి సార్ వాళ్ళు గోడలు తీపిచ్చి మాకు ఈడ రోడ్డు తీపియడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి, అదేవిధంగా మన రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ బతుకమ్మకుంట ఏరియా అరౌండ్ 25 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉండేది అంతా. కానీ ఐఎమ్ సర్ప్రైజ్, నేను ఫస్ట్ టైం వచ్చాను ఇవాళ. దిస్ ఇస్ రియల్లీ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ వర్క్ డన్ బై దిస్ హైడ్రా పీపుల్. హైడ్రా టీమ్ ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు స్విఫ్ట్ గానే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేశారు. బతుకమ్మకుంట అంటే నాకు అసలు తెలియదు. ఇది చాలా ఏరియా అంతా చండాలంగా ఉండేది, కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు చాలా బాగుంది, అందరు చాలా సంతోషంగా ఉన్నారు. We never expected a park, a walking area with a lake concept, and that to have seen the fountains over there, that is really beautiful, attracting to the residents. So I think that's a very good thing. Government has initiated the Hydra thing, saving the nature, saving the lake, saving the space. Thank you Hydra. You Hydra, you are really doing a good job. We are happy. ఇట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. కానీ ఈ యొక్క మీడియా కూడా నా విన్నపం ఏంటంటే, మీడియా కూడా మ్యాక్సిమం పాజిటివ్ కవరేజ్, వాస్తవంగా ప్రజలకు మంచిని కూడా చూపించాలి. కానీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ
ప్రజలు బాధపడేది మా ఇల్లులు కూలిపోయినాయని బాధపడే విజువల్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పి దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా నేను ఇందాక చెప్పిన 1-2% అది 98% మంచి చేసింది హైడ్రా. ఈరోజు ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే మీరు అన్నట్టు అన్ని పార్టీలకు పత్రికలు, మీడియా, సోషల్ మీడియా అయింది కాబట్టి, సో కాంగ్రెస్కి కూడా ఉంది కదా, మరి కావాలంటే మీ ఛానల్స్లో, మీ పత్రికల్లో కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు కదా. అంటే నేను ఒకటే చెప్తున్నానండి, అపోజిషన్లో ఉన్న పార్టీలకు వచ్చినంత కవరేజ్ మీడియా కవరేజ్, ఎందుకంటే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు మెయిన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చైర్మన్ని, అవును, అప్పుడు వచ్చినంత పేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తలేదని, కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నంత గొప్పగా చేస్తలేదని ఎందుకు వస్తుందంటే అపోజిషన్లో ఉన్నంత స్పేస్ రూలింగ్లో ఉండదు. రూలింగ్లో డెలివరీ చేస్తాం, డిఫెన్స్ చేసుకోం. రూలింగ్లో డెలివరీకే సమయం సరిపోద్ది, అపోజిషన్లో ఓన్లీ ఏలెత్తి చూపించడానికే సమయం సరిపోద్ది. సో వాళ్ళకు ఓన్లీ చూపించడమే ఉంటుంది, మేము చేయడం ఉంటుంది. చేయడానికి చూపించడానికి డిఫరెన్స్ ఏంటంటే చేసే బిజీలో చూపించుకోవాల్సిన పరిస్థితి ఉండదు అనుకుంటాం. అంతేనా, చేయాల్సినంత చేయలేకపోవడం వల్ల వెనకబడిపోతాం అనే చేయాల్సినంత చేయకపోవడం కాదు, ఎంతో ఉంది చేయాల్సింది, ఇప్పుడే మొదలైంది, దీనికి చాలా దూరం పోయేది ఉంది. హైడ్రా వల్ల ఇంకా హైదరాబాద్ నగరానికి పునర్వైభవం వచ్చే పరిస్థితి ఉంది. మీరు ముఖ్యంగా చూసినట్టయితే మూసీ, ఈ హైడ్రా మూసీకి ఏం సంబంధం అంటే, ఈ హైదరాబాద్ నగరంలో ఒక హాన్ రివర్ను, ఒక థేమ్స్ రివర్ లేక మనకు కూడా ఒకప్పుడు మంచినీళ్ళు తాగేదని చెప్పినట్టుగా మనం మంచి చేస్తే రేపు ఎవరో ఒకరి పిల్లలకు మూసీ అనే పేరు పెట్టుకుంటారు. మూసీ అంటే మురికి కూపం అనే ఒక ఆలోచనతో మనం బతుకున్నాం. మురికి కూపం కాదు, అది మనం చేసింది. ఎస్టీపీలు పెట్టుకోకుండా దాంట్లో డ్రైనేజీలు, ఫ్యాక్టరీలకు వెళ్ళి రసాయనాలు లాంటివన్నీ వదిలి దాన్ని అసలు క్లీనింగ్ చేయకుండా, దానికి ఒక బ్యూటిఫికేషన్ చేయకుండా, చెట్లు కొట్టకుండా చెత్త అంతా తీసుకొని మూసీల్ని వేసి మనం 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 చేసేటువంటి కర్మ అంతా మూసీ మీద వేసినాం. దాంతో మూసీని ఆ స్థాయికి తీసుకొచ్చినాం. మూసీ అంటే అది కాదు. కాబట్టి మూసీని మరొకసారి హైదరాబాద్ నగరానికి ఒరిజినల్ మూసీని చూపించాలన్న ఉద్దేశంతో ఈ హైడ్రా కూడా పనిచేస్తుంది. కానీ ఎంపీ గారు, అంటే మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున సియోల్ లాంటి నగరాన్ని కూడా విజిట్ చేసారు, అక్కడ కూడా నదుల్ని చూసి వచ్చారు, చియోన్ లాంటి నదులని. సో మన దగ్గరకి అక్కడికి ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, అంటే దేనికోసం మరి ఆ నగరాలు అట్లా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఆ నదీ పరివాహక ప్రాంతం బ్రహ్మాండంగా ఉంది, మన మూసీ మాత్రం ఎందుకు ఇట్లా జరిగింది అంటే? ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రజలైతే హాన్కి పోయి చూసి రాలేరు, థేమ్స్కి పోయి చూసి రాలేరు. ఇక్కడ ప్రజలైతే సబర్మతికి పోయి చూసి రాగలుగుతారు కదా. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి గుజరాత్లో సబర్మతి చేసినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి వచ్చినాయి. తెలంగాణలో జరిగేటువంటి మూసీ కోసము మనం చేస్తున్నప్పుడు అదే కిషన్ రెడ్డి గారు పోయి ఫోటో ఫినిషింగ్ ఒక గుడిసెలో వండుకుండు రివర్ బెడ్ మీద. మరి వీళ్ళకు బాధ్యత లేదా? నరేందర్ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి గుజరాత్ మోడల్ చేసుకున్నప్పుడు వీళ్ళకు కూడా కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. మన హైదరాబాద్ని, మన తెలంగాణని ఎందుకు మోడల్ చేసుకోవద్దని రేపొద్దున వాళ్ళకు కూడా అధికారం ఇస్తారు కదా ప్రజలు, పాజిటివ్ నోట్ తోటి ఉంటే. కేవలం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ఆ దేశాల మాదిరిగా మనం డెవలప్ కాలేదంటే, ఒకటి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది, 2 పొలిటికల్ పార్టీస్ కన్స్ట్రక్టివ్ వేలో పోవాల్సిన అవసరం ఉంది. మంచి జరిగినప్పుడు ఈ ప్రభుత్వం మంచి చేస్తే మళ్ళీ ఇది అధికారంలోకి వస్తుందన్న భయంతో ఈ రేవంత్ రెడ్డి గారు మూసీ చేసినా, ఈ రేవంత్ రెడ్డి గారు హైడ్రా తోటి ప్రజలకు మార్పు తీసుకొచ్చినా, రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తారేమోనన్న ఉద్దేశంతో ఏం చేయనీయకుండా ఉండాలని చెప్పి కాళ్ళల్లో కర్రలు వేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది, బీజేపీ పార్టీది. ఓకే, ఎన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి కూర్చొని మీరు హైడ్రా చేస్తారు కదా, హైడ్రా మంచి చూపియండి, హైడ్రా మిస్టేక్ అయితే మీరు రంగనాథ్ గారి దగ్గరికి పోవచ్చు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా, ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలిపెట్టి వచ్చి హైడ్రా ఆఫీస్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు మీరు అని అడగొచ్చు. ఆయన దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు, కాగితాలు చూసుకోవచ్చు, సెటిలైట్ పిక్చర్ చూసుకోవచ్చు, కూలగొట్టింది వాస్తవాన్ని తెలుసుకోవచ్చు. ఏదైనా చేస్తురా అండి? కేవలం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, తెలంగాణ రైజింగ్ మోడల్ని దెబ్బతీయాలన్న ఆలోచనే తప్ప ఏమాత్రం ప్రజలు బాగుపడతారు, ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన మాత్రం వీళ్ళ దగ్గర లేదు. ఇదే ప్రాబ్లం. ఓకే, మీరు యుఎస్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కొరియా కానీ, మన తర్వాత ఫామ్ అయిన దేశాలు కానీ, మనకున్న చరిత్ర లేని దేశాలు కూడా ఈరోజు ఎందుకు మనకంటే ముందు పరిగెత్తుతున్నాయంటే, అక్కడ పబ్లిక్ ఉన్నటువంటి అవేర్నెస్, పొలిటికల్ పార్టీస్కి ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ పాలసీస్ వల్లనే
ఇది జరుగుతుంది. ఓకే. సో మూసీ అనే పేరుని అమ్మాయిలకు పెట్టుకునే పరిస్థితికి ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకోసారి డెఫినెట్గా. ఎప్పటిలోపు అంటే ఎందుకంటే ఇప్పుడు మూసి పక్కన కూర్చొని ఎప్పుడు మనము ఐస్ క్రీమ్ తినలేదు, మూసి పక్కన కూర్చొని ఒక ఫ్యామిలీ పరంగా మనం దాంట్లో పోయి ఒక చిన్న ఏమంటారు వాకింగ్ చేయలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం అంటే మూసి అనే దానికి మనకు ఒక కనెక్షన్ లేదు, ఇంటర్నల్ కనెక్షన్. మూసిని ఆ విధంగా చేసి ఎక్కడ పోయారు అంటే మూసి దగ్గర కూర్చున్నాం అని చెప్తాం, అది పాజిటివ్ సైడ్. మూసి దగ్గర కూర్చున్నాం అనేది చెప్పుకునేదాకా వస్తే మూసి పేరు పెట్టుకునేదాకా పోతాం ఆటోమేటిక్గా. ఓకే. ఇప్పుడు మూసి దగ్గర కూర్చుందామని చెప్పుకోనికనే మనకు ఆలోచన లేదు కదా, మూసి దగ్గర కూడా కూర్చుంటారు రాబోయే అనేటట్టు ఉంటుంది. ఎట్లా తట్టుకుంటున్నావు ఆ వాసన కానీ. అటువంటిది మూసి దగ్గర కూర్చొని పిల్లలతోటి చిన్న రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నా అని చెప్పిన రోజున డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి మూసి పేరు పెట్టుకుంటాడు. ఆ మధుర క్షణాలను గుర్తుపెట్టుకో. ఎంపీ గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారే నేను ఒక రియల్టర్ని, నాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి దాని అభివృద్ధి గురించి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పినటువంటి ఆయన స్పీచుల్లోంచే ఒక ప్రశ్న ఏంటంటే, ఇవాళ రియల్ ఎస్టేట్ ఎక్కడుంది అంటే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడికో పడిపోయింది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. కారణం ఏంటి? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోలేదు, హైడ్రా వల్ల మార్కెట్ కరెక్షన్ అవుతుంది. హైడ్రా వల్ల సామాన్యునికి కొనే ప్రాపర్టీ మంచిదా కాదా, దాని లీగల్ శాంటిటీ ఏందో చూసుకునే పరిస్థితికి వచ్చింది. హైడ్రా వల్ల సామాన్యుడు ఎంతో కష్టపడి సంపాదించుకునేది గతంలో మాదిరిగా మోసదారుల చేతిలో పడకుండా, రియల్ ఎస్టేట్లో మాఫియా చేతిలో పడకుండా ఇల్లీగల్ ప్రాపర్టీస్ని కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి మార్కెట్లో వాల్యూ అంటే ప్రతి ప్రాపర్టీకి పర్మనెంట్ వాల్యూ ఉండే విధంగా, అంటే అప్రిషియేషన్ ఉండే విధంగానే బయ్యర్ కొనే పరిస్థితి ఉంది ఇప్పుడు. రెండోది, రియల్ ఎస్టేట్ అనేది గ్లోబల్ సినారియో. ఇది ఒక హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ముడిపడి ఉండదు. రెసిషన్ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది ఇది గ్లోబల్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ వార్ తీసుకొచ్చిండు, డీజిల్ క్రైసిస్, ఫ్యూయల్ క్రైసిస్ వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఉంటుంది సిస్టమ్ మీద. మీరు చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2004లో అందరు భయపడిపోయారు, మీరు గుర్తుకుందో లేదో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, ఓడిపోయిండు, రియల్ ఎస్టేట్ ఉండదు, వీళ్ళు కడుపోళ్ళు, వీళ్ళతోటి ఏం కాదని చెప్పి 1-2 ఇయర్స్ మొత్తం దాన్ని సైకలాజికల్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్న గవర్నమెంట్ మారినప్పుడు ఇమీడియట్గా కొంచెం అదో కొంత పర్సంటేజ్ ఉంటుంది కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్లకు రానికి. ఇంకొకటి, హైదరాబాద్ నగరంలో ఇప్పుడున్న రెసిషన్ ప్రకారం మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లులు ఎవరు కొంటారండి? కొత్త ఇల్లులు కొనాలంటే కొత్తగా వచ్చి, కొత్త ఉద్యోగం వచ్చి, కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఒక ఇల్లును కొనుక్కోవాలన్న ఆలోచన ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రిలేటెడ్ టు అగైన్ గ్లోబల్ ఎకనామీ. అంటే కొనుగోలు శక్తి పెరిగితేనే కదా కొనేది. కొనుగోలు శక్తి పెరగాలి, ఏముండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకో హైడ్రాకో దేనికో లింక్ పెడుతుందని, ఇది గ్లోబల్ సినారియో. ఇక్కడ మేము వచ్చిన తర్వాత పెద్ద మార్పులు చేర్పులు ఏం చేయలేదు. కానీ నిజాయితీగా చెప్పండి, 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి గ్రోత్ అండ్ 2023 నవంబర్ నుంచి ఇవాళ ఉన్నటువంటి 26 మే వరకు ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. 2007 to 2018 దాకా కూడా క్రైసిసే ఉండేది. 2018లో మార్కెట్ కరెక్ట్ అయింది. లాస్ట్ 5 years మార్కెట్ వాస్ ఎక్సలెంట్. ఏది 2007 కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెకండ్ టర్మ్ అప్పటికి కొలాప్స్ అయింది మార్కెట్. సో ఎవ్రీ 8 yearsకి దేర్ విల్ బి అగైన్ స్పేస్ ఆఫ్ 8 years. 4 years మార్కెట్ బాగుంటుంది, 8 years స్పేస్ ఉంటుంది. వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ, ఇప్పుడు అమెరికాలో కూడా, అమెరికాకి ఏం తక్కువ అండి? అమెరికాలో ఎందుకు రిసెషన్ వచ్చింది? హౌసింగ్ మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది? వర్జీనియా లాంటి టాప్ సిటీస్ ఏదైతే ఉన్నాయో 1 million పైన కానీ ఇల్లు దొరకని పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ 1 million ఇల్లులు అట్లనే స్ట్రక్ అయిపోయినాయి, బయ్యర్స్ లేరు, కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు స్పెండింగ్ కెపాసిటీ, లే ఆఫ్స్ పెరుగుతున్నాయి, ఏఐ టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల లే ఆఫ్స్ పెరుగుతున్నాయి. అంటే అందరూ కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటేనే జాబులు మిలిగే పరిస్థితి ఉంది. దీనికి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధం లేదు. అసలు హైడ్రా అనేది కారణమే కాదంటారు మీరు. హైడ్రా అనేది లేక్ ఫ్రంట్స్, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్. హైడ్రా అనేది రియల్ ఎస్టేట్కి ఎక్కడో బ్రహ్మాండంగా లీగల్గా కట్టుకునే స్ట్రక్చర్స్కి హైడ్రాకి ఏం సంబంధం? కానీ ఒక సామాన్యుడు చెప్తాడు, అది ఎక్కడ కొనాలన్నా భయం వేస్తుంది, అది హైడ్రా వస్తుందేమో, లేదా ఎఫ్టీఎల్ అంటారా, బఫర్ జోన్ అంటారా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటారా అని చెప్పి భయంతో ఉన్నామని కొంత కొనుగోలు శక్తి కరెక్షన్. మనిషికి అవేర్నెస్ వచ్చింది. ఒకప్పుడు అవేర్నెస్ లేకుండే, మీరు పాజిటివ్ చూస్తున్నారు. అవేర్నెస్ వచ్చింది మనిషికి. కొనే ప్రాపర్టీ ఎవరు కడుతుర్రు,
కట్టే వ్యక్తికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, కట్టే వ్యక్తికి ఉన్నటువంటి డాక్యుమెంటేషను, ఒక లీగల్ ఒపీనియన్. ఒకప్పుడు లీగల్ ఒపీనియన్ కొంతమంది తీసుకుందరు. ఏది బఫరు, ఏది ఎఫ్టీఎల్, ఏది రివర్ బెడ్ అనేది క్లియర్ మెన్షన్ చేసింది. ఏది గవర్నమెంట్ సర్వే నెంబరు, ఏ సర్వే నెంబర్లో గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది, ఏది పార్కు, ఏది రోడ్డు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి క్లారిటీ. ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది దేశంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ భువనగిరి ఎంపీ. థ్యాంక్ యూ.